పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సాగునీటి రంగంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. దీంతో పాటు ఇవాళ సమావేశంలో వాడివేడి చర్చలు జరిగే అవకాశం ఉంది. నిన్న మేడిగడ్డ సందర్శన, నల్గొండ సభలో విమర్శ, ప్రతి విమర్శలపై ప్రశ్నల వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో అసెంబ్లీలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ సర్వత్రంగా నెలకొంది. నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సాగునీటి రంగంపై నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. దీంతో పాటు ఇవాళ సమావేశంలో వాడివేడి చర్చలు జరిగే అవకాశం ఉంది. నిన్న మేడిగడ్డ సందర్శన, నల్గొండ సభలో విమర్శ, ప్రతి విమర్శలపై ప్రశ్నల వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో అసెంబ్లీలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇదే విషయంపై మరింత సమాచారం బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. చెప్పండి రాజు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి గత అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ పైన, అదేవిధంగా ఫైనాన్స్ పైన శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మేడిగడ్డ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత కేఆర్ఎంబి విషయం పైన అటు బీఆర్ఎస్ గట్టిగా పట్టుబట్టి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ రోజు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశం పైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం, అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల, అదేవిధంగా మేడిగడ్డ, సింధిల్ల బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ప్రధాన బ్యారేజీలన్నిటి కూడా తెలంగాణ ప్రభుత్వం రీడిజైన్ పేరు మీద గతంలో కేసీఆర్ నాయకత్వంలో చాలా లూటీ చేశారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మేడిగడ్డలో కూడా ఇదే తరహాలో టూర్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మీడియాకు వివరాలను వివరించడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి సాగునీటి రంగంలో కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గపు చర్యలు అనేటువంటి పద్ధతుల్లో ఆ ప్రజల్లోకి వెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి బహిరంగ సభకు ధీటుగా ఈ రోజు సమాధానం శ్వేతపత్రం ద్వారా చెప్పాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి 10 ఏళ్ల కాలంలో, రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న చర్యలు ఏంటి, ఆ చర్యల ద్వారా జరిగినటువంటి లాభాలు ఏంటి, నిర్మించిన ప్రాజెక్టులు, అందులో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా ఏదో గత ప్రభుత్వం ఇంత ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా జరిగినటువంటి ప్రయోజనాలు ఏదైతే చెప్తుందో అవన్నీ అబద్ధం అని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి, అదేవిధంగా దానికి అవసరమైనటువంటి సమాచారం కూడా సేకరించి శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతా ఉంది ఈ రోజు. సో దీంతో అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్ గా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ లేదా రేపు కూడా ఎక్స్టెండ్ అయితే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు ఆ విధంగా చెప్పినటువంటి అసెంబ్లీ ఇప్పుడు బడ్జెట్ కూడా ఆమోద ముద్ర చెప్పి ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఆమోదం తెలిపి సభను క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ రాజు. అదే కాకుండా నిన్న ఏదైతే నల్గొండ సభలో కేసీఆర్ ప్రసంగించారు, మరి కాంగ్రెస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి అదే కాకుండా మేడిగడ్డ బ్యారేజ్ పై ఏదైతే కాంగ్రెస్ మాట్లాడుతుందో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి కేసీఆర్ కూడా ఫైర్ అయ్యారు. మరి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మరి కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి ఎలా స్పందించబోతున్నారంటారు?
సో నిన్న కేఆర్ఎంబికి సంబంధించినటువంటి కృష్ణానది జలాల పరిరక్షణ కోసం చలో నల్లగొండ పేరు మీద బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మీటింగ్ ఏదైతుందో ఆ మీటింగ్ కు కౌంటర్ ఇవ్వడం కోసమే కౌంటర్ అయితే గట్టిగానే ఇస్తారని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే అటు మేడిగడ్డలోనే నిన్న ప్రెస్ మీట్ లోనే చాలా చెప్పడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి అనుభవాలన్నీ సభకు చెప్పాలని చెప్పేసి మేము చాలా రోజుల నుంచి కోరుతున్నాం. బహిరంగ సభల ద్వారా జనంలోకి వెళ్ళి జనం దగ్గర మాట్లాడడం కాదు, సభకు వచ్చి సభలో అన్ని వివరాలు మాట్లాడాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి అక్కడికి రావాలి అని చెప్పేసి ఉన్నారు. సో నిన్న మాట్లాడినటువంటి మాటలన్నిటికీ కూడా పూర్తి స్థాయి కౌంటర్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా నేను ఏదైతే ఏ విధానాలు అయితే మాట్లాడాడో ఆ విధానాలపైన పూర్తిగా ఆన్సర్ చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.